నమస్తే, వెల్కమ్ టు శ్రీ చిత్ర భక్తి ఛానల్. ఏ నక్షత్రానికి ఏ గణపతి స్వరూప ఆరాధన చేయాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. అశ్విని నక్షత్రంకి ద్విముఖ గణపతి, భరణి నక్షత్రానికి సిద్ధ గణపతి స్వరూపాన్ని ఆరాధన చేయాలి. ఇక కృత్తికకి ఉశ్చిష్ట గణపతిని, ఇక రోహిణి నక్షత్రానికి విఘ్న గణపతి, మృగశిరకి క్షిప్ర గణపతి, ఆరుద్ర నక్షత్రానికి హేరంబ గణపతి స్వరూపాన్ని ఆరాధన చేయాలి. ఇక పునర్వసుకు లక్ష్మీ గణపతి, పుష్యమి నక్షత్రానికి మహాగణపతి, ఆశ్లేష నక్షత్రానికి విజయ గణపతి స్వరూపాన్ని, ఇక మఖ నక్షత్రానికి నృత్య గణపతి స్వరూపం, పుబ్బ నక్షత్రానికి ఊర్ధ్వ గణపతి స్వరూపం, ఉత్తర నక్షత్రానికి ఏకాక్షర గణపతి స్వరూపం, ఇక హస్త నక్షత్రానికి వరద గణపతి స్వరూపం, ఇక చిత్త నక్షత్రానికి త్యక్షర గణపతి స్వరూపాన్ని ఆరాధన చేయాలి. ఇక స్వాతి నక్షత్రానికి క్షిప్రాసద గణపతి స్వరూపం, ఇక విశాఖ నక్షత్రానికి హరిద్ర గణపతి స్వరూపం, అనురాధ నక్షత్రానికి ఏకదంత గణపతి స్వరూపం, జ్యేష్ఠ నక్షత్రానికి సృష్టి గణపతి స్వరూపం, మూల నక్షత్రానికి ఉద్దాన గణపతి స్వరూపం, పూర్వాషాఢ నక్షత్రానికి రుణ విమోచన గణపతి స్వరూపం, ఉత్తరాషాఢ నక్షత్రానికి దుండి గణపతి స్వరూపం, ఇక శ్రవణ నక్షత్రానికి ద్విముఖ గణపతి స్వరూపాన్ని ఆరాధన చేయాలి. అదేవిధంగా ధనిష్ఠ నక్షత్రానికి త్రిముఖ గణపతి స్వరూపాన్ని ఆరాధిస్తే బాగుంటుంది. ఇక శతాభిషం నక్షత్రం వారు సింహ గణపతి స్వరూపాన్ని ఆరాధించాలి. ఇక పూర్వభద్ర నక్షత్రం వారు యోగ గణపతి స్వరూపం, ఉత్తర భద్ర నక్షత్రం వారు దుర్గా గణపతి స్వరూపాన్ని, ఇక రేవతి నక్షత్రం వారు సంకటహర గణపతి స్వరూపాన్ని ఆరాధన చేస్తే చాలా బాగుంటుంది. కీప్ వాచింగ్ శ్రీ చిత్ర భక్తి ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.